వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ముందుగా భారత్ మాతాకి జై. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా మన బార్డర్ లో ఉన్న ఆర్మీ జవాన్లకి మరింత శక్తి చేకూర్చేందుకు మరి వాళ్ళకున్న బలంతో పాటు దైవశక్తి కూడా తోడైతే ఇంకా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు విజయాన్ని సాధించుకొని క్షేమంగా చేరుకోవాలని కూడా ఇక్కడ మరి హిట్ టీవీ ఎండి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ మహామృత్యుంజయ హోమం మాత్రం జరిపించడం జరిగింది. మరి అదే కాదు, ఇక్కడ మాత్రం మన ముందున్నారు ఆర్మీ జవాన్లు. ఇక్కడ మరి ఎక్స్ ఆర్మీ జవాన్లతో మరి తను కూడా కూర్చొని ఇక్కడ మహాయోమాన్ని ఎంతో విజయవంతంగా కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. మరి మనతో పాటే జవాన్లు ఉన్నారు కాబట్టి ముందుగా రామరెడ్డి గారు ఉన్నారు, పెద్దవాళ్ళు. ఎందుకంటే వీర జవాన్లు ఇక్కడే ఉన్నారు, ఎక్కడో కాదు. అడిగి తెలుసుకుందాము. ఈ రోజున 2 జవాన్లు కూడా మృత్యువాత పడడం జరిగింది. అంతేకాదు పాకిస్తాన్ దుండగులతోటి పోరాడి కూడా ఉగ్రవాదులతో పోరాడి వాళ్ళు ప్రాణాలు వదలడం కూడా జరిగింది. 2 వీర మహిళలు ఈ ఆపరేషన్ సింధూర్ కి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేసి విజయాన్ని సాధించారు. వాళ్ళే ముఖ్యంగా కూడా మరి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ముఖ్యంగా కూడా ఆపరేషన్ సింధూర్ అని పహల్గామాలో జరిగిన అటాక్ కి సంబంధించి కూడా మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ముందడిగేసి ఈ రోజున ఉగ్రవాదుల అంతం చూడడానికి ఉన్నారు. కానీ మీరు ఒక సోల్జర్ గా మీరు ఏం చెప్తారు సార్? మేము ఈరోజు మా కాలనీలో హిల్ కౌంటీ కాలనీలో మీ హిట్ టీవీ యాజమాన్యం ఎండి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం వారు చేస్తున్నారు. అది స్పెషల్గా కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయంలో ఇటువంటి ప్రోగ్రాం చేయడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు దేశం అంతా కూడా ఇటువంటి యాగాలు చేస్తున్నారంటే ఈ భారతదేశం యొక్క ఘన కీర్తిని కీర్తించబడ్డాం కాబట్టి ఇటువంటి హోమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న గత కొద్ది రోజుల క్రితం పహల్గామ్లో జరిగిన దారుణ హత్యాకాండ, అటువంటిది పిల్లల్ని మహిళల్ని అంతా పక్కకి పెట్టేసి ఓన్లీ పురుషుల్నే టార్గెట్ చేసేసి వాళ్ళని హీనాతిహీనంగా కాల్చి చంపడం అనేది చాలా ఘోరమైన దుస్థితి. అది దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని అటువంటి పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు వాళ్ళను ఎలా పాకిస్తాన్ గవర్నమెంటే వాళ్ళను పోషి పెంచిన అటువంటి ఉగ్రవాదులు పహల్గామ్లో అటువంటి మరణకాండ చేసింది. కాబట్టి దానికి ప్రతిఫలంగా దానికి ఎలాంటి మనం రివెంజ్ తీసుకోవాలనే దీంతోని మనం కేవలం ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టాలనే ఒక టార్గెట్ తోని మన భారతదేశ సైన్యము మన కేంద్ర ప్రభుత్వము వాళ్ళ శిబిరాలను వాళ్ళ అడ్డాలను అన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేసింది. అందరినీ కూడా నాశనం చేయడానికి పూర్తిగా పూనుకున్నది. కొన్ని నాశనం అయిపోయినాయి. కానీ కొద్ది రోజుల్నే సింధూర్ ఏదైతే మన సింధూర్ అనే నామకరణం చేసుకున్నదో కేంద్ర ప్రభుత్వం, ఆ సింధూర్ నామకరణం చేసిన ఆ స్ఫూర్తితోటే ఒక 2 మహిళల్ని మన ఆర్మర్డ్ ఫోర్సెస్ నుంచి 2 మహిళల్ని తీసుకొని వాళ్ళనే ఈ సింధూరు అనే నామకరణం చేసుకున్న మన సింధూర్ అనే టీమ్ కి వాళ్ళని హెడ్ గా చేసేసి ఈరోజు పాకిస్తాన్ ను ఏ విధంగా వేటాడి కొడుతున్నదో మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఉగ్రవాదులు పూర్తిగా పోతారనే నమ్మకం అయితే లేదు. కానీ మనం ఏదైతే ఆపరేషన్ ఉగ్రవాదుల మీద చేసినామో వెంటనే పాకిస్తాన్ గవర్నమెంట్ వెంటనే స్పందించింది. అంటే ఎంతమంది అయితే మనం ఉగ్రవాదులను చనిపోయారో ఆ ఉగ్రవాదులకు క్రిమేషన్ లో ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ పూర్తిగా వాళ్ళకు సహకరించి వాళ్ళ క్రిమేషన్ లో పాల్గొన్నది. కాబట్టి దీని అర్థం ఏంటంటే టోటల్ గా ఉగ్రవాదులు ఒకటే, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా సేమ్ వాళ్ళకు అండగా నిలిచింది, వాళ్ళే పెంచి పోషించారు. కాబట్టి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు దేశం అంతా కూడా ఈ రోజు మన దేశ సైనికుల గురించి ప్రార్థనలు చేస్తా ఉన్నది. మనం అతి త్వరలో విజయం సాధించబోతా ఉన్నాం. ఏది ఏమైనా కానీ పోరాటం చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ఏ విధంగానైతే మన మీద ఎదురుదాడి చేస్తున్నారో మనం కొంతమేరకు చేస్తే వాళ్ళు పూర్తిగా అమాయకులైన మన బార్డర్లో ఉన్న
మామూలు సివిలియన్స్ ను కూడా టార్గెట్ చేసి కొట్టడం జరుగుతా ఉన్నది. ఎంతో మంది ఇప్పటికీ మన ఈ రోజు వరకు దాదాపు 27 మంది సివిలియన్స్ చనిపోయి ఉన్నారు. మన 2 జవాన్లు మరణం పొందారు. మన పక్క రాష్ట్రం ఏపీలో కూడా మురళీ నాయక్ అనే జవాను వీరమరణం పొందాడు. వాళ్ళ ఫ్యామిలీకి మా అందరి తరఫుగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ప్రోగ్రాం మా తోటి కాలనీ వాసులు మేజర్ జనరల్ సార్ వచ్చి ఉన్నారు. అదేవిధంగా కర్నల్ మహారాణా గారు కూడా ఇక్కడే నివాసం ఉంటారు. మరి ఈ రోజు మేమందరం కూడా మా కాలనీ వాసులు అందరూ కూడా ఈ మృత్యుంజయ యాగం చేయడం చాలా అదృష్టకరం. మరి ఈ యాగాన్ని ఈ ప్రోగ్రాం జై హింద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.